హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మార్నింగ్ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. కాఫీ తాగుతారా ఆయన గారు అని యూట్యూబ్లో ఒక వీడియో అయితే ఫేమస్ అయిందండి షార్ట్స్లో. అది ట్రై చేద్దామని చూసాను, బట్ వీడియో అయితే పెట్టలేదు. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ వచ్చేసి ఇంకా కాఫీతో స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్గా అంటే మార్నింగ్ టైంలో కాఫీ తాగడం లేదండి, ఎందుకో ఈరోజు కొంచెం హెడేక్ అనిపించింది, నైట్ నిద్ర లేదు. ఇంకా మార్నింగ్ వచ్చేసి కాఫీతో ఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు ఈ సమ్మర్లో మార్నింగ్ కాఫీ తాగాలంటే అస్సలు అనిపించదండి. పొద్దున్న లేస్తేనే చక్కగా మంచి నీళ్ళు తాగాలనిపిస్తుంది. ఎండలు చాలా ఉన్నాయండి, 42, 38, 36 డిగ్రీస్ ఎక్కువ చాలా ఉన్నాయన్నమాట. అసలు ఈ ఎండలకి కాఫీ టీ కానీ ఏది తాగాలనిపించలేదు, బట్ చాలా హెడేక్గా ఉంది. అందుకు చక్కటి టీతో అయితే టీ కాదు, చక్కటి కాఫీతో మేము ముందుకు వచ్చేసాను. నెక్స్ట్ అనేది ఒక మినీ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి డేలో. ఈరోజు వచ్చేసి ఎగ్ ఉడకబెట్టి చేస్తేనే మా వాడు తింటాడనమాట. ఇంక ఈరోజు వచ్చేసి ఎగ్ కర్రీ అండ్ చపాతీ అండ్ ఆఫ్టర్నూన్కి రైస్ సాంబార్ తోటి మీ ముందుకు వచ్చేసానమాట. ఈరోజు వ్లాగ్ ఇలా ఎంట్రీ ఇస్తున్నాను. ఇలా ఎగ్స్ ఉడికేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసామంటే ఆ ఎగ్స్ పగిలిపోకుండా బాగా చక్కగా ఉడుకుతాయి అన్నమాట. ఇంకొకటి చూడండి, మీరు ఇలా పైకి తేలినాయి కదా, చెడిపోయాయేమో అనుకోకండి, వాటర్ ఎక్కువ వేయడం వల్ల అన్ని పైకే ఉన్నాయి ఇవి. ఇంక తర్వాత చూడండి, మొత్తం టమోటో రసం చేద్దామని చెప్పేసి ఇలా టమోటోలు అయితే అన్నీ ఉడకబెట్టేసాను. నేను టమోటా పైన ఉన్న ఆ తొక్కు మొత్తం అంతా తీసేస్తానమాట, ఫీల్ చేసేసి అంతా తీసేస్తాను. అలా రసం చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అంటే టమోటా పైన ఉన్న లేయర్ అంతా తీసేయాలి, అలానే చేస్తే బాగుండదు. చూడండి, ఎగ్స్ కూడా మొత్తం బాయిల్ అయిపోతున్నాయి. నేను సాల్ట్ వేయకుండా 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఇక్కడ చూడండి, సాంబార్ ప్లస్ ఒక సైడ్ ఎగ్ కర్రీకి అన్ని ప్రిపరేషన్ రెడీ చేసుకున్నాను అనమాట. ఈ టమోటోలు కొంచెం చల్లగా అయిపోతే పైన ఉన్న లేయర్ అంతా తీసేసి రసం పెట్టేస్తానమాట. కొంచెం చింతపండు కూడా వేసాను, ఎందుకంటే ఈ టమోటాలు పులుపు లేవండి, తక్కువ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం చింతపండు అయితే యాడ్ చేశాను అనమాట. చూడండి, పైన ఉన్న లేయర్ అంతా తీసేసాను. ఇప్పుడు ఇవి మీ ఇష్టం అండి, హ్యాండ్తోనైనా ఇట్లా ప్రెస్ చేసుకొని అంతా చేసుకోవచ్చు, లేకుంటే మిక్సీకి అయినా చేసుకోవచ్చు. మిక్సీకి వేసేసాను నేనైతే. చూడండి, ఆల్మోస్ట్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది, అలాగే చపాతీ కూడా చేశాను. ఇక్కడ చూడండి, టమోటో రసం కూడా ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయిందనమాట. నిజంగా ఈ సమ్మర్లో చెప్పాలంటే రసం పప్పు కర్రీతో అడ్జస్ట్ అవ్వాలండి, మసాలా ఫుడ్కి దూరంగా ఉండేసి. ఇంకా అయితే బాబుకి పెట్టి చేస్తున్నాను. ఎగ్ కర్రీ అంటే ఇది చాలా ఇష్టం అనమాట మా వాడికి. ఇలా ఉడకబెట్టి చేస్తేనే తింటాడు. మామూలుగా ఫ్రై ఎగ్ పగలగొట్టి చేస్తే తినడండి వాడు. ఇంకా ఎందుకు వచ్చింది గోల్ అని చెప్పేసి ఇలానే చేశాను. ఇంకా తర్వాత వచ్చేసి ఆఫ్టర్నూన్ అయిందనమాట. అలా చక్కగా ఇలా కూలర్ వేసుకున్నాం. చూడండి, ఆ కూలర్కున్న ముందర అవి ఉన్నాయి కదా, అడ్డం కనిపిస్తున్నాయి అవైతే ఈ కోతులు అయితే పీకేసాయండి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. చక్కగా ఇలా కూలర్ పెట్టుకొని పడుకున్నాం మధ్యాహ్నము. కోతులు వచ్చి దాంట్లో నీళ్ళు తాగడానికి ఇలా మూతి పెట్టాయి. ఆ మధ్యలో ఉన్నవన్నీ ఇరిగిపోయాయి, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇది నేను వీడియో అప్లోడ్ చేయలేదండి, కానీ మా వాడు అక్కడ పెట్టేసి వీడియో షో అనేది ఆన్ చేసి పెట్టాడనమాట. ఇంకా అది అట్లనే కంటిన్యూ చేసేసాను. చూడండి, అస్సలు ఫుల్ ఎండగా ఉంది, అన్ఈజీగా ఉందన్నమాట. అది టౌన్కి పోయి వచ్చిన తర్వాత మధ్యాహ్నం అలా కింద బండల మీద పడుకున్నామన్నమాట. ఇంకా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.